శివ మూవీ చూసారా? చూశాను. ఎలా అనిపించింది ఇప్పుడు 4K ఎక్స్పీరియన్స్? 4K ఎక్స్పీరియన్స్ అప్పటికన్నా ఇప్పుడే ఇంకా చాలా బాగుంది. అప్పుడంటే అప్పుడున్న టెక్నాలజీ, అప్పుడున్న మూవీ ఇది వేరు, ఇప్పుడున్న టెక్నాలజీస్ వేరు, అన్నీ బాగా డెవలప్ అయిపోయినాయి. అది కూడా డెవలప్ చేసింది కూడా ఇండస్ట్రీని మన సూపర్ స్టార్ కృష్ణ గారు అని చెప్పుకోవాలి. అన్నీ కూడా డాల్బీ కానీ 70mm కానీ అవన్నీ ఇంట్రడ్యూస్ చేసింది ఆయనే. ఆ రోజుల్లో అంత కష్టపడి ఆయనే ఇంట్రడ్యూస్ చేశారు. కానీ ఆ రోజుల్లో ఆ శివ సినిమా రిలీజ్ అయ్యేసరికి మేమంతా కూడా మంచి టీనేజ్ చదువుకునే రోజుల్లో ఉండేవాళ్ళమే. బట్ ఆ రోజుల్లో ఆ సినిమా అంత పెద్ద ఘన విజయం సాధించింది వైజాగ్లో. నేను జగదాంబ థియేటర్లో చూసా ఆ సినిమాని. జగదాంబ థియేటర్ అంటేనే ఇప్పుడంటే అన్ని థియేటర్లు కాంపాక్ట్ థియేటర్లు అయిపోయినాయి. అప్పుడు జగదాంబ థియేటర్ అంటే అది ఒక పెద్ద గోడౌన్. ఆ గోడౌన్లోని కూడా 170 రోజులు ఆడిన సినిమా అదొక్కటే. అయితే సినిమాని బిఫోర్ ఇండస్ట్రీ ఆఫ్టర్ ఇండస్ట్రీ అంటారు, మీరేమంటారు? 100% అదైతే 100% బిఫోర్ ఇండస్ట్రీ ఆఫ్టర్ ఇండస్ట్రీ అనుకోవాలి. మళ్ళీ ఇలాంటి సినిమా తీయగలిగే సత్తా కూడా ఎవరికి లేదు అని చెప్పొచ్చు ఇండస్ట్రీలో. ఎందుకంటే కొత్త కొత్త డైరెక్టర్లు వస్తున్నారు, కొత్త కొత్త స్టోరీలు వస్తున్నారు. టీనేజ్లో ఉన్నప్పుడు 30 సార్లు ఈ సినిమాని చూశారు అని చెప్పేసి చెప్పారు కాలేజ్ బంగొట్టి. అసలు ఎన్నిసార్లు ఎలా చూడగలిగారు? ఇలా పాటలు కానీ, భవానీ రోల్ కానీ, లేదంటే భరణి గారి రోల్ కానీ, లేదు నాగార్జున. అప్పుడులో యాక్చువల్గా నాగార్జున ఫస్ట్ మూవీ వచ్చేసి విక్రమ్ సినిమాతో ఇంట్రడ్యూస్ అయ్యారు ఆయన. బట్ ఆ సినిమా చూసిన తర్వాత ఈయన ఎందుకు పనికొస్తాడా, ఎందుకు పనికిరాడా అనుకున్న టైంలో కూడా శివ, గీతాంజలి పెద్ద పెద్ద హిట్లు కొట్టి అప్పుడే పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు ఆయన. ఇప్పుడు అందరూ చెప్పుకుంటున్నారు పాన్ ఇండియా స్టార్లని అవని ఇవని. బట్ ఆ రోజుల్లో ఆయనే పాన్ ఇండియా స్టార్. అయితే శివ మూవీలో మీకు నచ్చిన ఒక సాంగ్ చెప్పండి. ఆనందో బ్రహ్మ గోవిందో. ఓకే సార్. అయితే ఈ సినిమాలో జేడి చక్రవర్తి గారు ఉన్నారు కదా, జే దుర్గా భవాని క్యారెక్టర్, జే దుర్గా క్యారెక్టర్ భవాని మనిషిగా, ఆయనకి జేడి అని చెప్పేసి ఈ సినిమా నుంచే పేరు పడ్డదా? ఎగ్జాక్ట్లీ ఈ సినిమా నుంచే వర్మ గారే పెట్టారు ఆ పేరు కూడా. ఇంతకుముందు చక్రవర్తినే ఉండేది, ఈ సినిమా తోటే జేడి అని వచ్చిందని చెప్తున్నారు, మీరేమంటారు? ఎగ్జాక్ట్లీ అదైతే 100% వర్మ గారే దానికి పునాది కూడా వేసింది, ఆ జేడి అన్నదానికి కూడాను. ఓకే సార్, మీకు నాగార్జున గారు కాకుండా ఈ సినిమాలో నచ్చిన ఒక క్యారెక్టర్? ఇంకా ఎవరు చేయలేరు, నాగార్జున తప్పించారు ఈ సినిమాలో. నాగార్జున గారిని తప్పించి జేడి చక్రవర్తి గారు. ఎగ్జాక్ట్లీ. అంటే జేడి చక్రవర్తి గారిని సెకండ్ హీరో అనుకోవచ్చా మనం ఈ సినిమాలో? అనుకోవచ్చు. బట్ అసలు నెగిటివ్ రోల్ కాబట్టి ఆయన విలన్గానే అంగీకరించాలి ఈ సినిమా వరకును. ఓకే. అయితే దీంట్లో శుభలేఖ సుధాకర్ గారు, ఆయన కూడా చాలా యంగ్స్టర్ గా ఉన్నాడు, చాలా యంగ్స్టర్ గా ఉన్నాడు ఆ టైంలో, ఆ రోజుల్లోనే. ఆయన యాక్టింగ్ ఎలా ఉంది దీంట్లో? అప్పట్లో అంటే ఇప్పట్లో అయితే తాతయ్య చెప్పేస్తున్నాడు, అప్పట్లో ఎలా ఉంది ఆయన యాక్టింగ్? ఒక కేఫ్ లో ఒక సీన్ ఉంటది, ఆ సీన్ లో అమోఘంగా చేశాడు ఆయన. అమలాతోని అందరితోని, అమలా వచ్చి వెనకమాల వచ్చి ఇలా కొట్టడము, అది ఆ పరిచయం శివాన్ని పరిచయం చేస్తారు. ఎగ్జాక్ట్లీ. అవును. అప్పుడు అమలా గారు అక్కడే చూసి లవ్ లో పడతారు ఆయన్ని, అక్కడే చూసి లవ్లో పడచ్చు, పడ్డారో లేదో అన్నది మనకు తెలియదు, వర్మ గారికి తెలుస్తుంది. ఓకే. అయితే ఇప్పుడు ఉన్న యంగ్స్టర్స్ డైరెక్టర్లో ఈ సినిమాని బీట్ చేయగలిగింది ఎవరు చేయలేరు. ఇలాంటి సినిమాని తీయగలిగిన సత్తా ఎవరికైనా ఉందా? ఇలాంటి సార్ ఖచ్చితంగా ఎవరికి ఒకరికి ఉంటుంది కదా, ఆ ఒక పేరు చెప్పండి. ఆ ఒక్క డైరెక్టర్ అనేది ఎవరు చెప్పలేము, ఎందుకంటే ఇప్పుడున్న డైరెక్టర్లు అందరూ ఎవరు బాణీలో వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం ఎవరిని కూడా ఈ సినిమా మళ్ళీ చేయగలరు అని మనం అనుకోలేము. కానీ చేయగలిగితే కనుక మళ్ళీ వర్మ గారే చేయగలరు. అయితే ఇప్పుడు రిలీజ్ ట్రెండింగ్ లో ఈ సినిమా హైయెస్ట్ కలెక్షన్ చేస్తుందా? 100% చేస్తుంది. ఎందుకంటే రేపు కూడా ఏదో సినిమా ఉంది, నువ్వు వస్తానంటే నేను వద్దంటాను, ఏదో సినిమా కూడా ఉంది రేపు. కానీ ఈ రిలీజ్ అన్నది ట్రెండ్ని మార్చేది, ఇది ఒక ట్రెండ్ సెట్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. అయితే బాహుబలి వచ్చేసి 50 కోట్లు అది దాటేసింది, మరి ఇది దాన్ని బీట్ చేస్తుంది ఇప్పుడు రిలీజ్? బాహుబలి 50 కోట్లు దాటింది, 60 కోట్లు దాటింది అంటే అది ఎవరెవరు ఏం చెప్తున్నారో మనకు తెలియదు. బట్ దీని స్టాండర్డ్కి అయితే ఇదైతే బాగానే సంపాదిస్తుంది మళ్ళీ రిలీజ్లో. మీ తరపున ఫ్యాన్స్ కి అసలు ఏం చెప్పాలనుకుంటారు? సినిమా చూస్తే వాళ్ళకి మసాలా ఎలా ఉండబోతుంది? ఈ సినిమా చూసి ప్రతి ఒక్కరు కూడా, అంటే ఇప్పుడున్న యంగ్స్టర్ అయితే ఆ యంగ్స్టర్ ఆ రోజుల్లోని మేము ఎలా ఉండేవాళ్ళమే, ఏంటి కాలేజీ ఎలా ఉండేది, కాలేజీలో ఎలక్షన్స్ ఎలా ఉండేవి. ఇప్పుడైతే కాలేజీలో ఎలక్షన్స్ కానీ అలా లేవు. అప్పుడులో కాలేజీలో ఎలక్షన్స్ జరిగేవి, ప్రెసిడెంట్, ఒక వైస్ ప్రెసిడెంట్, ఒక ట్రెజరర్ ఇలా ఉండేది, ఒక యూనియన్ ఉండేది, స్టూడెంట్స్ యూనియన్ ఒకటి ఉండేది. కానీ అప్పుడులో ఇప్పుడు ఏమి లేవు అలాంటి ఏమి. ఇప్పుడు ఉన్న యూత్ కూడా అవి చూసి మళ్ళీ ఆ ట్రెండ్ని సెట్ చేస్తారని కోరుకుంటున్నాను ఇప్పుడున్న యూత్. ఈ సినిమాని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మీరు కాలేజీ ఎలక్షన్లో ఎప్పుడైనా నించున్నారా?
నించోలేదా? నేను నించోలేదు, బట్ నేను సపోర్ట్ చేశా. సపోర్ట్ చేశారు. యా ఎగ్జాక్ట్లీ. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే రైట్, థ్యాంక్